నెక్స్ట్ ఇందాక మాట్లాడుతూ ప్రభుత్వ ఉద్యోగం రావడం ఎంత కష్టమా అన్నది గౌరవ సభ్యులు సూచించారు. నిజంగా నేను ఒక గవర్నమెంట్ ఉద్యోగస్తురాలుగా అది నాకు తెలుసు ఆ బాధ తెలుసు కాబట్టి ఎంతో కష్టపడి చదువుకున్న డాక్టర్ సుధాకర్ నా వ్యక్తిని నడి రోడ్డు మీద పోలీసుల చేత కొట్టించిన రోజు కూడా రియాక్ట్ అవ్వాల్సి వచ్చింది. ఎందుకు మాట్లాడుతున్నానంటే ఇదే చాలా మంది ఎంప్లాయీల్ని నడి రోడ్డు మీద ఇబ్బందులు పెట్టిన సందర్భాన్ని కూడా గౌరవ సభ్యులకి గుర్తు చేస్తున్నా. ఇందాక మా సభ్యురాలు అన్నప్పుడు అప్పుడేమో గుమ్మడికాయ ఇప్పుడేమో గుమ్మడికాయ కాదన్నది కాదు కాబట్టి అది కూడా గ్రహించుకోవాలి. ఇంకొకటి ఏంటంటే పోలీస్ డిపార్ట్మెంట్ లోకి వచ్చిన రోజే 24/7 పని చేయడానికి ఇది ఎమర్జెన్సీ డిపార్ట్మెంట్ అనే సంగతి పోలీస్ డిపార్ట్మెంట్ లోకి వచ్చే రోజు దానికి సిద్ధపడే కానిస్టేబుల్ దగ్గర నుంచి హోంగార్డ్ దగ్గర నుంచి ఐపీఎస్ ఆఫీసర్ వరకు కూడా దానికి సిద్ధపడే వస్తారు. అందువల్ల విఆర్ లో ఉన్న వాళ్ళే కాదు చుట్టుపక్కల ఉన్న వాళ్ళని డిపార్ట్మెంట్ వైజ్ గా ఏదైనా బందోబస్తుకి కానీ దేనికైనా డ్యూటీకి పంపించాల్సిన అవసరం ఉంటుంది. దానికి తగ్గట్టుగానే యాజ్ పర్ రూలే మేము పంపిస్తున్నాం తప్పించి ఎక్కడ కూడా కక్షపూరితంగా వెళ్ళే పరిస్థితి అయితే కనిపించట్లే.